సిస్టో అనే వెరైటీ దగ్గర ఉన్నామండి. ఇది గుడిపాడు అనే విలేజ్లో వెంకటనగర్ అనే రైతు వేశారు. ఈ పొలం ఒక్కసారి చూడండి, మొత్తం అంతా కూడా ఒకే లెవెల్గా ఉంది. ఎక్కడ వైరస్ తెగులు కానీ ఏ విధమైన లేదు. మార్చి 27 శ్రీరామనవమి రోజున కూడా ఈ పొలం మనం ఇప్పుడు చూద్దాం రండి. చూడండి కాపు ఎలా ఉందో. మొత్తం కాపు చక్కగా పడి ఉంది. ఓకే, ఇటువైపు రండి సార్. కాపు చూడండి. ఏ చెట్టు చూసినా సరే విపరీతమైన కాపు పడి ఉందండి. ఇది వైరస్ టాలరెన్స్ వెరైటీ అండి. టాకీ సీడ్స్ వారి సిసిటో అండి. ఇది వెరైటీ సిసిటో. ఈ ఒక్క ప్లాంట్ కదండి, ఏదైనా సరే మనం ఏ చెట్టు చూసుకున్నా ఇదే విధంగా కాపు ఉందండి. చూడండి, ఈ చెట్టు చూడండి, కాపు మామూలుగా చెట్టు అంతా కాయే. ఏ కొమ్మ చూసినా ఏ చెట్టు అయినా సరే చెట్టు చూస్తే చెట్టు నిండా విపరీతమైన కాపు పడి ఉందండి. మార్చి 27 శ్రీరామరావు చూసుకోండి కాడ ఈ పొలము ఎక్కడక్కడ వైరస్ లేకపోకుండా మొత్తం ఏది చూసినా సరే మీకు విపరీతమైన కాపాడు ఉంది. ఎక్కడక్కడ ఒక వైరస్ మొక్క లేదు. ఇది టాకీ సీడ్స్ వాడి సిసిటో. ఇదిగో ఈ ఈ మొక్క చూడండి ఎలా ఉందో కాపాడి. సిసిటో చూడండి, ఇది కాపాడి ఎట్లా పడిపోయిందో, నాగలు తగిలి ఇదిగో చూడండి. పైకొమ్మ చూడండి, అనకొమ్మ. ఇది టాకీ సీడ్స్ వారి సిసిటో అండి. సరే ఎక్కడ చూడండి, మన పొలం అంతా ఎటువైపు చూసినా సరే విపరీతంగా కాపాడుందండి. విపరీతంగా మీకు మీరు ఏ చెట్టు చూసినా ఏ ప్లాంట్ చూసినా సరే అసలు విపరీతంగా ఉందన్నమాట కాపు. ఇది టాకీ సీడ్స్ వారి సిసిటో అండి. ఇదో చూడండి అండి, ఇగో నేను ఏది లేపినా సరే చూడండి కాపు ఎలా పడిందా. ఇది టాకీ సీడ్స్ వారి సిసిటో అనే వెరైటీ. దాని పైకి కొమ్మ చూడండి, పైకి ఎన్ని కాయలు పడ్డాయి చూడండి. ఇది టాకీ సీడ్స్ వారి సిస్టో అన్నట్టండి. చేనంతా చూపించండి సార్. అసలు ఎక్కడెక్కడ మీరు ఇదిగోండి ఏ ప్లాంట్ చూసినా సరే ఊపి కొమ్మ ఎక్కితే చాలు, కొమ్మ నిండా కాయలే, మీకు కొమ్మ నిండా కాయలే. ఇది టాకీ సీడ్స్ వారి సిసిటో అండి. మనం మార్చి 27వ తారీఖున శ్రీరామనవమి రోజున ఈ పొలంలోకి వచ్చాము. రైతు అయితే కోస్తా ఉన్నాడు. ఎక్కడ ఒక్క వైరస్ మొక్క లేదండి. కాయ ఇక్కడ చాలా కలర్ వాల్యూ కానీ కలర్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఇది టాకీ సీడ్స్ వారి సిసిటో అనే వెరైటీ అండి. టాలరెన్స్ వెరైటీలో నెంబర్ 1 వెరైటీ అండి. ఇది ఇవాళ మార్చి 27 తారీఖు ఎక్కడ ఒక వైరస్ మొక్క ఏమీ లేకుండా చాలా బాగా వచ్చిందండి. ఓకే.